అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మనందరము కూడా ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరూ కూడా జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈఏపీ సెట్ మీద అంటే ఎంసెట్ మీద అందరూ కూడా దృష్టి సారించారు. దానికి సంబంధించిన అయితే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఈసారి ఈఏపీ సెట్ 2025కి సంబంధించి మరి కండక్ట్ చేస్తుంది జేఎన్టీయు కాకినాడ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఏదైతే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈఏపీ సెట్ 2025కి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికి 2 days కంప్లీట్ అయ్యి ఇప్పుడు థర్డ్ డే. ఫస్ట్ డే రెండో రోజు కూడా నియర్లీ 90% అబౌవ్ హాజరైనట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అయితే జేఎన్టీయు వాళ్ళు ఏదైతే నిర్వహిస్తున్నారో ఈఏపీ సెట్ మూడో రోజు కూడా 93.85% మంది హాజరైనట్టుగా చెప్తున్నారు. అది ముఖ్యంగా ఈ ఎగ్జామ్ మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కూడా జరుగుతూ ఉంది. 2 షిఫ్ట్లు కలిపి నియర్లీ 50,000 అబౌవ్ మంది అవ్వాల్సి ఉంటుంది. 52,615 మెంబర్స్ హాజరైనట్లుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు 4th డే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయింది. చాలామంది ఉదయం షిఫ్ట్కి అటెండ్ అయ్యారు. ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి కూడా ప్లానింగ్లో ఉన్నారు వెళ్ళడానికి. అయితే దీనికి సంబంధించి అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఈఏపీ సెట్కి సంబంధించి ఇంజనీరింగ్ వాళ్ళు 21 నుంచి 27వ తేదీ మధ్యలోనే ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ 21, 22 మనకి ఎగ్జామ్స్ 21 స్టార్ట్ అయ్యాయి. 22 ఈరోజు నడుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి 27తో పూర్తి అయిపోయిన తర్వాత 28వ తారీఖు నాడు ఈఏపీ సెట్కి సంబంధించి ప్రిలిమినరీకి అయితే రిలీజ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. అలాగే 1/6/2025 నాడు లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఇచ్చినటువంటి ప్రిలిమినరీకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనము 1/6/2025 నాడు ఇంజనీరింగ్కి సంబంధించి ప్రిలిమినరీకి మీద ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మనము వెబ్సైట్ ద్వారా మనం ఇవ్వచ్చు. అలాగే దీనికి సంబంధించిన ఫైనల్కి 5/6/2025 నాడు ఈఏపీ సెట్కి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి ఫైనల్కి అయితే వచ్చే నెల అంటే జూన్ 5వ తారీఖు నాడు ఫైనల్ కీని అయితే రిలీజ్ చేస్తారు. ఆ రోజు ఫైనల్ కీ రిలీజ్ చేసిన తర్వాత ఈ ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి ఒక అంచనాకైతే స్టూడెంట్ రావచ్చు. మనకి ఈ ఈఏపీ సెట్ ద్వారా మంచి ర్యాంకు వస్తే ఏ కాలేజీ జాయిన్ అవ్వచ్చు, ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వచ్చు, ఎక్కడ జాయిన్ అవ్వచ్చు అనేటువంటి ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ పెద్ద ర్యాంక్ అయితే మనం ప్రైవేట్ కాలేజెస్కి ఎక్కడైనా వెళ్ళాలా ఈ ఆలోచన కూడా చేసుకోవచ్చు. అయితే నేను ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామంది హాల్ టికెట్స్ సరిగా ప్రింట్ తీసుకెళ్ళకపోవడంతో అక్కడ అబ్జెక్షన్స్ ఎదురవుతున్నాయని, తర్వాత మీ అందరికీ తెలుసు దగ్గరలో మనము గెజిటెడ్ సిగ్నేచర్ చేసుకొని తీసుకెళ్ళాలి. చాలామంది గెజిటెడ్ సిగ్నేచర్స్ కూడా చేయించుకోవడం మర్చిపోతున్నారు, ఇన్స్ట్రక్షన్స్ సరిగా చూసుకోకపోవడం వల్ల. ఆ విషయంలో కూడా చాలామంది ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళగానే అక్కడ సఫర్ అవ్వడం, తర్వాత అక్కడ డిక్లరేషన్ ఫామ్ రాసి ఇవ్వడం, ఇవన్నీ కూడా మెంటల్గా డిస్టర్బెన్స్కి సంబంధించినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా కేర్ తీసుకుంటారని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు ఈ ఈఏపీ సెట్ ద్వారానే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే మనకు 19, 20 ఈ 2 డేట్లలో కంప్లీట్ అయింది. దీనికి సంబంధించి కూడా ప్రిలిమినరీకి ఏదైతే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించినటువంటి 19, 20 తేదీల్లో జరిగినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిలిమినరీకి దీనికి కూడా 27/5/2025 నాడు ప్రిలిమినరీకి కూడా రిలీజ్ చేస్తాడు. ఈ ప్రిలిమినరీకి తర్వాత మళ్ళీ మన అబ్జెక్షన్స్ ఉంటే మనం చెప్పొచ్చు, తర్వాత ఫైనల్కి రిలీజ్ అవుతుంది. దీని ద్వారా ఎవరైతే ఈ ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ బీఎస్సీ జాయిన్ అవ్వారో వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది, ఏ ర్యాంక్ వచ్చింది, ఎక్కడ జాయిన్ అవ్వాలనే ఒక ప్లానింగ్ కూడా చేసుకోవడానికి మనకి ఈ యొక్క ఫైనల్కి రాగానే మనకి ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడా నచ్చితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.